ఈ రోడ్డును చూసారు, నా వెనకాల మూవ్ అవుతున్నాయి వెహికల్స్. వీటి గురించి నేను అవేర్నెస్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చా. అది ఏంటనేది చెప్తాను, ఈ వీడియో స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఇది హైవే, నేషనల్ హైవే అయిపోయింది. యాక్చువల్గా ఇది సింగిల్ వే ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అలాంటిది ఒక 80 కిలోమీటర్స్ వరకు నాన్ స్టాప్ హైవే అయిపోయింది. సో దీనివల్ల కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. మంచి ఏంటంటే అప్డేటెడ్ అవుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్ని డెవలప్మెంట్ బాగుంది. ఈ చుట్టుపక్కల ఈ హైవేస్ చుట్టుపక్కల ప్రతి ఏరియాలో డెవలప్మెంట్ బాగుంది. అట్ ద సేమ్ టైం మైనస్ ఏంటంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి, అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆ ఒక్క రీజన్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే, ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఈ హైవే ఉంది, ఓకే, ఈ వెహికల్స్ వెళ్తున్నాయి. ఎంత స్పీడ్ వెళ్తున్నాయి? మ్యాక్సిమం 80 స్పీడ్ ఎబో వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి? నాన్ స్టాప్కి వెళ్తున్నాయి. అంటే స్పీడ్ బ్రేకర్స్ లేవు, ఎవరు కంట్రోల్ చేయడానికి లేవు. అలాగే స్పీడ్ మోషన్ని క్యాప్చర్ చేసే ఫైన్ వేసే కెమెరాస్ కూడా లేవు. సో ఈ వెహికల్స్ నాన్ స్టాప్గా ఓవర్ స్పీడ్ అయిపోతున్నాయి. లిమిట్ స్పీడ్ కన్నా ఓవర్ స్పీడ్ అయిపోతున్నాయి. అందుకని చెప్పి ఈ హైవే మీద యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఫస్ట్ రీజన్ అది. అది కూడా ఎందుకు అంటున్నానంటే, వెహికల్ లిమిట్లో వెళ్తే స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. లిమిట్ పెరిగే కొద్దీ వెహికల్ కంట్రోల్ అవ్వదు అట్ ఎనీ వెహికల్. అది ఎవరు గెస్ట్ చేయలేని మూమెంట్. రెండోది ఏంటంటే, ఈ వెహికల్ రోడ్ క్రాస్ అవుతాం మనం. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, రోడ్ క్రాస్ అవుతారు రండి. ఇప్పుడు నేను మిడిల్లో ఉన్నా, ఇది మిడిల్ డివైడర్. ఇటు మూవ్ అవుతున్నాయి, ఇటు మూవ్ అవుతున్నాయి వెహికల్స్. ఈ వెహికల్స్ ఇటు వచ్చేస్తాయి ఆబ్వియస్లీ. ఎందుకంటారేమో, వెహికల్ స్పీడ్ కంట్రోల్ అవ్వక ఈ డివైడర్ పక్కన వెళ్తారు కాబట్టి వెహికల్ స్పీడ్ కంట్రోల్ అవ్వక జస్ట్ సెకండ్లో ఈ డివైడర్ తగిలి ఇటువైపు వచ్చేస్తాయి వెహికల్స్. అది ఎందుకంటారేమో, ఓవర్ స్పీడ్ వల్లే. అప్పుడు ఈ వెహికల్ ఉన్న వాళ్ళకి ప్రమాదం, ఈ వెహికల్తో పాటు రోడ్డు క్రాస్ అయినప్పుడు వెహికల్ ఎదురొచ్చే వెహికల్స్ ప్రమాదం. అలా బోల్డ్ యాక్సిడెంట్లు జరిగినాయి ఈ హైవే మీద. రీసెంట్ కాదు, ఒక 8 or 10 years బిఫోర్ ఈ ఫ్లైఓవర్ వేశారు. సో దీనికి రీజన్స్ ఏంటంటే, ఈ హైవే ఈ డివైడర్ చూసారా, ఇది పెంచాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ట్రీస్ రావాలి, ఈ హైట్ ట్రీస్ రావాలి. అప్పుడు ఇటువైపు వచ్చే లైట్స్ అనేవి వెహికల్స్ అనేవి వెళ్ళకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు పోల్స్ చూస్తూ ఉంటాయి పక్కన. ఈ పోల్స్కి అనేది ప్రతి 100 కిలోమీటర్స్కి 50 కిలోమీటర్స్కి సమ్ డిస్టెన్స్కి కెమెరాస్ ఉండాలి, స్పీడ్ మోషన్ క్యాప్చర్ చేసే కెమెరాస్ ఉండాలి. సో అప్పుడే ఈ వెహికల్స్ స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఆ కెమెరాస్ వల్ల ఫైన్ పడుద్ది, వెహికల్స్కి సమ్ అమౌంట్ ఫైన్ పడుద్ది. సో అప్పుడు వెహికల్స్ స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. అది అవ్వకపోవడం వల్ల, అది లేకపోవడం వల్ల ఈ వెహికల్స్ స్పీడ్ అనేది లిమిట్ పెరిగిపోతుంది, ఓవర్ స్పీడ్ అయిపోతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. అట్ ద సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ వెహికల్ దాటేటప్పుడు ఇప్పుడు నేనే ఉన్నా, రోడ్డు దాటుతున్నా, ఏదో ధ్యాసలో ఉండి అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్లో ఓవర్గా వెళ్ళిపోతూ ఉంటా, రోడ్డు దాటేస్తా. అప్పుడు ఏమవుతుంది, వచ్చే వెహికల్స్ అన్ఎక్స్పెక్టెడ్గా కంట్రోల్ అవ్వవు. అప్పుడు మన ప్రాణాలకు ప్రమాదం, ఆ వెహికల్లో ఉన్న ప్రాణాలకు ప్రమాదం. అదొకటి రీజన్. అట్ ద సేమ్ టైం ఇంకో పాయింట్ ఏంటంటే, ఇదే హైవే మీద నైట్ టైం లైటింగ్ ఉండదు. 80 కిలోమీటర్స్ ఉంది ఈ హైవే డిస్టెన్స్. ఈ హైవే మీద నైట్ టైము ఒక్క లైట్ కూడా ఉండదు. ఉంటుంది, ఒక 100 కిలోమీటర్ కూడా ఉండదు కంటిన్యూగా. అప్పుడు ఎదురొచ్చే వెహికల్కి లైటింగ్ ఉంటుంది. మీరు ఉండదంటారేమో, ఎదురొచ్చే లైటింగ్ ఉంటుంది. ఆ లైటింగ్ ఫోకస్ ఎంత ఉంటుంది ఆ వెహికల్ డిస్టెన్స్ది? 100 మీటర్స్ 200 మీటర్స్, మ్యాక్సిమం 300 మీటర్స్ ఉంటుంది. 300 మీటర్స్ బిల్లోనే ఉంటుంది ఎంత లాంగ్ డిస్టెన్స్ వేసుకున్నా సరే. సో ఆ వెహికల్ స్పీడ్ 80 అబౌవ్ ఉంటుంది. అప్పుడు ఆ వెహికల్ స్పీడ్ ఆ 300 మీటర్స్ వరకే క్యాప్చర్ చేయగలదు, అంతమించి క్యాప్చర్ చేయలేదు. నైట్ టైం ఆ వెహికల్స్ కానీ ఎంత దూరం నుంచి కానీ ఎంత దగ్గర నుంచి కానీ ట్రావెలింగ్ అయితే వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ వెహికల్ స్పీడ్ ఎలా కంట్రోల్ అవుతుంది? నేనే రోడ్డు దాడతా, అన్ఎక్స్పెక్టెడ్గా రోడ్డు దాడతా, లేదా చూసుకుని రోడ్డు దాడుతూ ఉంటా. దగ్గరికి వచ్చేదాకా వెహికల్ నాకు తెలియదు, ఆ వెహికల్ వస్తుంది లేదనేది. లేదా నేను దాడుతున్నప్పుడు నా చేతిలో టార్చ్ లైట్ కానీ, నేను రోడ్డు దాడుతున్నట్టు కానీ ఏదైనా అప్డేట్ అవ్వడానికి ఆ వెహికల్ నా దగ్గర ఏమి ఉండదు. ఎందుకంటే అవేర్నెస్ లేని పీపుల్స్ ఉన్నారు ఇప్పుడు ఈ జనరేషన్లో. సో నేను రోడ్డు దాటేసరికి ఆ వెహికల్ వచ్చేస్తూ ఉంటుంది. నేను ఆ వెహికల్ కనపడను. ఆ 300 మీటర్స్ 200 మీటర్స్ అయిపోయిన తర్వాత నేను కనపడతా ఆ పర్సన్ని. అప్పుడు ఆ వెహికల్ అప్పుడు ఆన్ ది స్పాట్లో యాక్సిడెంట్లు అవ్వకుండా ఇంకేం ఉండదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియో పరంగా
మీరు రోడ్డు దాటినా ఇంకోటి ఏదైనా సరే లాంగ్ డిస్టెన్స్ అయినా సరే ట్రావెలింగ్ అయినా సరే ఏదైనా సరే ఎనీ వెహికల్తో డ్రైవ్ చేసినప్పుడు స్పీడ్ లిమిట్ అనేది మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ పరజ్ఞానంలో మటుకు వెహికల్ డ్రైవ్ చేయమాకండి. ఎందుకంటే యాక్సిడెంట్లు అనేది చెప్పలేము, అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మీ ప్రాణాలతో ఎందుకు చెప్తానంటే మీ ప్రాణాలతో పాటు ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా చాలా ఇంపార్టెంట్. మీ ప్రాణాల మీద ఎంతోమంది ఆధారపడుతూ ఉంటారు ఎట్ ఎనీ వెహికల్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకేనా? సో ఈ వీడియో మీకు వర్తబుల్ అనుకుంటున్నాను. ఈ వీడియోతో పాటు నైట్ షూట్ కూడా చూపిస్తా ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో ఇదే ప్లేస్లో నైట్ టైము చీకట్లో రోడ్డు ఎలా దాటాలి, ఎందుకు దాటాలి, మనకు అవసరం, ఓకే దాటాలనుకున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని దాటాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ టైంలో మనం పర్టికులర్గా రోడ్డు దాటాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే కనుక మన చేతిలో ఫోన్ ఒకటి ఉండాలి. ఇలా ఫోన్ ఒకటి ఉంటే ఈ ఫోను మనం ఇలా మూవ్ చేసుకుంటా బై వాక్ ఇలా పెట్టేటప్పుడు ఈ ఫ్లాష్ అనేది ఇలా పట్టుకోవాలి, అవుట్ సైడ్ పట్టుకున్నప్పుడు ఎదురొచ్చే వెహికల్కి మనం మూవ్ అవుతున్నప్పుడు ఇలా ఫ్లాష్ కనపడుద్ది. ఈ ఫ్లాష్ని బట్టి ఓకే పర్సన్ మూవ్ అవుతున్నారని చెప్పి వచ్చే వెహికల్స్ అన్ని స్లో అవుతాయి. సో అందుకని చెప్పి నేను ఈ ఫ్లాష్ పట్టుకున్నా. ఇప్పుడు ఈ ఫ్లాష్తో నేను రోడ్డు దాటుతాను, ఒకసారి చూడండి. కమాన్. ఇదిగోండి ఇలా మూవ్ చేసుకుంటూ రావాలి లైట్ అనేది. ఇప్పుడు చూడండి నేను మిడిల్ డివైడర్ మీద ఉన్నా. ఇప్పుడు లైట్ ఇలా మనం మూవ్ చేస్తున్నామంటే వచ్చే వెహికల్స్కి అవేర్నెస్ ఇచ్చినట్టు, ఐ మీన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. ఓకేనా? ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఇది.